బాకా అయినా సరే కేకలాంటి న్యూస్తో మీ ముందుకొచ్చేసింది మీ బాకా గురు ఛానల్. దువ్వాడ జగన్నాథం డీజే బాక్సాఫీస్ పగిలిపోయేలా వాయిస్తున్నాడు. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా ఇప్పటికే మొదటి 3 రోజుల్లోనే 65 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని తాజా సమాచారంతో హ్యాపీ అయిపోయారు అల్లు ఫ్యాన్స్. మరిక ఇప్పుడు ఈ సినిమా 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది, 4 రోజులకి కలిపి 4 రోజుల్లో ఎంత వసూలు చేసింది అనే లెక్కలు వేస్తున్నారు. అయితే పండగ సెలవు కావడంతో 4 రోజు కూడా థియేటర్లో ఉడుకుతున్నాయి. మొత్తం మీద 75 కోట్లకు పైగా 4 రోజుల్లో చేశాడు వరల్డ్ వైడ్ అని తెలియగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు బిగించేశారు. ఇక అల్లు అర్జున్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా కొద్దిగా అంటే 80 కోట్ల మార్క్ అని టచ్ చేశాడంటే బ్రేక్ ఈవెన్కి వచ్చేసినట్లే. ఏదేమైనా సరే కష్టపడి ఈ దువ్వాడ జగన్నాథం బాక్సాఫీస్ ని కొల్లగొడతాం చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు మూవీ విశ్లేషకులు. కారణం క్లాస్ ప్రేక్షకులు ఆదరించడం తక్కువైంది. ఇక మాస్ ప్రేక్షకులు ఉడికిస్తున్నారు థియేటర్లని. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దాని మీద ఆధారపడి ఉంది. ఏదేమైనా ఇప్పుడిప్పుడే ఏ సినిమాలు లేవు. ఇక సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ ని కూడా బీట్ చేసి దువ్వాడ జగన్నాథం దుమ్ము రేపుతుంది కలెక్షన్స్ తో. ఇక రానున్న రోజుల్లో కూడా కొద్దిగా వసూలు చేస్తే 100 కోట్ల క్లబ్ ను కూడా దాటేస్తాడు మన దువ్వాడ జగన్నాథం. చూద్దాం, దువ్వాడ జగన్నాథం 100 కోట్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నాం. బాకా అయినా సరే కేకలాంటి న్యూస్ తో మీ ముందుకు వస్తున్న మా బాకా గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ డోట్స్.